స్వయంగా అట్టడుగు నుంచి నెంబర్ 1 స్థానానికి వచ్చాను నేను. నా విజయం మొత్తం పూర్తిగా నా కష్టంతో సంపాదించింది. ఇది నేను గర్వంగా చెప్పుకుంటాను. సత్య మేడం, మీ బిజినెస్ సీక్రెట్ ఏంటి? డబ్బు పెట్టి బిజినెస్ మొదలు పెట్టిన తర్వాత ఎవరైనా కష్టపడకుండా ఉంటారా? ఇక్కడ కోడి ముందా గుడ్డు ముందా అనేది ముఖ్యం కాదు. మన కోడిప్పుడు ఆరోగ్యంగా బాగా గుడ్లు పెడుతుందా లేదా అనేదే ముఖ్యం. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ముఖ్యం కాదు. ఆ డబ్బు ఈ జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ కి ఉపయోగపడడమే కాకుండా ఈ సమాజాన్ని సరైన దారిలో ముందుకు తీసుకువెళ్తుందా లేదా అనేదే ముఖ్యం. హౌ కెన్ యు సే దిస్? అయితే మన సొంత డబ్బుతో బిజినెస్ చేయడానికి పక్క వాళ్ళ డబ్బుతో బిజినెస్ చేయడానికి తేడా ఉందంటావా లేదా? మేడం, బిజినెస్ సామ్రాజ్యంలో ముఖ్యమైన గుణపాఠమే OPM. ఇంత పెద్ద బిజినెస్ విమెన్ గా మీరు ఎదిగి 5 సార్లు బెస్ట్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు కూడా తీసుకున్నారు మీరు. మీకు OPM అంటే ఏంటో తెలీదా మేడం? అదర్ పీపుల్ మనీ, దట్ ఈస్ OPM. అదంతా నాకు తెలుసు, కానీ నేను అడిగిన ప్రశ్న అది కాదు. నేను సొంతంగా డబ్బులు పెట్టి బిజినెస్ లో పైకి వచ్చిన దాన్ని, కానీ నువ్వు మీ నాన్న ఇచ్చిన డబ్బులతో బిజినెస్ చేసేదానివి. ఈ రెండింటికి మధ్య తేడా ఉందా లేదా? మేడం, మీరు 59 కంపెనీస్ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. అన్నీ సొంత డబ్బుతోనే నిర్వహిస్తున్నారా లేక బ్యాంకులో లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయ్యో, లాజిక్ తో కొట్టిందే, అడిగి మరీ దెబ్బ కొట్టించుకున్నావు కదక్కా. ఏంటక్కా ఇది? అదేంటంటే ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏమొద్దు. ఈమె అనుభవం లేకుండా వితండవాదంగా మాట్లాడుతోంది. ఈమెతో మాట్లాడి నా మర్యాదని నేను తగ్గించుకోవాలనుకోవడం లేదు. ఈ అవార్డుకి థ్యాంక్స్. నేను బయలుదేరుతున్నాను. ఇలా చూడు భాగ్యం, నీ కోడల్ని అస్సలు నమ్మలేం. మన కొడుకు వచ్చిన వెంటనే మీరు ఆసుపత్రికి వెళ్ళి వచ్చిన విషయాన్ని తప్పకుండా చెప్పేస్తుంది. ఎలా సముదాయిస్తావు? మిమ్మల్ని సముదాయిస్తున్నాను కదా, వరదే కదా, రానివ్వండి చూసుకుందాం. అడుగుతాడా మనల్ని? అంత ధైర్యం ఉందా వాడికి? వరదని రాని, నేను చూసుకుంటా. వరదొచ్చేశాడు. ఏంటి ఈరోజు ముగ్గురు ఉలుకు పలుకు లేకుండా గమ్మున అలాగే కూర్చున్నారు? ఏంటో చూద్దాం. సీతమ్మాలక్ష్మి, తాగడానికి మంచినీళ్ళు తీసుకురావే. తీసుకొస్తున్నానండి, ఇదిగోండి. ఏమండి, మీ అమ్మకు నిన్న హార్ట్ అటాక్ వచ్చిందంట. ఏంటండి? అమ్మా, అసలు ఏమైందమ్మా? ఏ సమయంలో ఏం చెప్పాలో తెలీదా? నీళ్లు తాగే సమయంలోనా చెప్తారు? చూడు పొలమారింది. కాదత్తయ్యా, అదేంటంటే. నువ్వు ఆగు. అమ్మా, అసలు ఏమైందో చెప్పమ్మా. ఏమైందిరా? ఏమైందని అడుగుతున్నా. నీకేమైంది? నాకేం కాలేదమ్మా. అప్పుడు నాకు ఏం అవలేదు, గుండ్రాయిలా ఉన్నాను. అబద్ధం చెప్తున్నారు. నిన్న మీరు నేను పెళ్లికని బయటికి వెళ్ళాం కదండి, అప్పుడు అత్తయ్యకి గుండె నొప్పి వచ్చింది. హాస్పిటల్ వరకు వెళ్లారు, టెస్టులు కూడా చేయించారు. నేను రిపోర్ట్స్ చూశానండి.
వచ్చిన వెంటనే వివరంగా చెప్పి ఇరికించాలా ఏంటి? తర్వాత మాట్లాడొచ్చు కదా. నానా మీరు కొంచెం సేపు సైలెంట్ గా ఉండండి. అమ్మా అసలు ఏం జరిగిందో చెప్తావా లేదా నువ్వు? అది నిన్న బంగారం ధర పెరిగిందని న్యూస్ లో చూసానా, చాలా కంగారు పుట్టేసిందిరా. గుండెలో నొప్పి వచ్చినట్టు అనిపించింది. నాకొచ్చే కోపానికి. అవును అసలు ఈ ఇంట్లో అందరూ ఏం చేస్తున్నారు? ఎంత పెద్ద విషయం జరిగింది, ఎందుకు ఎవరు నాకు ఫోన్ చేసి చెప్పలేదు? ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు, ఏ హాస్పిటల్కి వెళ్ళారు, ఏ టైంకి వెళ్ళారు అని నాకు వెంటనే తెలిసి తీరాలి. ఏ డాక్టర్ని కలిశారు, రిపోర్ట్ ఎక్కడుందో త్వరగా ఇవ్వండి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారండి. ఆ రిపోర్ట్ ఎక్కడుందో చూపించండి. నేను ఇప్పుడే వెళ్ళి ఆ డాక్టర్ని కలవాలి. అమ్మా నేను ఇక్కడ ఇంత గట్టిగా అరుస్తున్నా అందరూ నోరు మూసుకుని అలా నిలబట్టారండి. మాకు కుక్క భాష తెలియదురా నానా. ఏం కాలేదురా, తనకొచ్చింది గ్యాస్ట్రిక్ ట్రబుల్. అనవసరంగా నేను భయపెట్టడం ఎందుకని చెప్పలేదురా. నానా ఇప్పుడు మీరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారా లేదా? నానా సైలెంట్ గా ఉండండి నాన్న. అమ్మా నువ్వైనా చెప్పు, డాక్టర్ ఏం చెప్పారో చెప్పమ్మా. ఎవరైనా 2 ప్రశ్నల కంటే ఎక్కువగా అడిగితే మళ్ళీ గుండెల్లో నొప్పి రావడానికి అవకాశం ఉందని చెప్పారు. ఎన్ని ప్రశ్నలు అడిగావు? 4 ప్రశ్నలు అడిగావు. మళ్ళీ గుండెల్లో నొప్పి వచ్చినట్టుగా ఉందిరా. అమ్మా నాన్న ప్లీజ్ నాన్న, మీరు టెన్షన్ పడకండి. నానమ్మకి బానే ఉందని డాక్టర్ చెప్పారు. బుజ్జమ్మ ముందు అమ్మకి గుండె నొప్పి ఎలా వచ్చిందమ్మా, దానికి కారణం ఏంటనేది ముందు ఆ విషయం చెప్పమ్మా. 1,00,000 కారణాలున్నాయి. ఇల్లులా ఉందా, సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి. నేను నా బాధను ఎవరికి చెప్పుకోగలను? 2 మనవరాళ్లు పెళ్లికెదిగి ఇంట్లోనే కూర్చున్నారు, కానీ ఇంకా పెళ్లి కాలేదు. గుండెల మీద నిప్పులు కుంపటి ఉన్నట్టుందిరా. అందువల్లే గుండె నొప్పి వచ్చిందో ఏంటో. డాక్టర్ గారు మందులు రాసిచ్చారు, తగ్గిపోద్దులేరా, తగ్గిపోద్దు. నన్నేం చేయమంటావు చెప్పమ్మా. దేవికి సంబంధం చూసాం, అబ్బాయి మంచివాళ్లానే అనిపించాడు. వాళ్ళ అమ్మా నాన్న ఫారిన్ లో ఉన్నారు, వాళ్ళు రావడానికి 6 నెలలు పడుతుంది, వచ్చిన తర్వాత చూసుకుందామని అబ్బాయి చెప్పి వెళ్ళిపోయారు. ఆ సంబంధం ఏదో చూస్తుంటే మంచి సంబంధం లాగే ఉంది, కుదిరినట్లే కదమ్మా. అవునరా, సత్య ఉద్యోగం చేస్తుంది, దీనికి పెళ్లి చేస్తేనే కదా దానికి కూడా పెళ్లి చేయగలం. నిజంగా ఇది తలుచుకోవడం వల్లే మీకు గుండె నొప్పి వచ్చిందా? ఇదిగో ఆడదానిగా పుట్టినప్పుడు కుటుంబంలో ఉన్న అన్ని బాధ్యతలు తలుచుకుంటేనే ఆడదానికి గుండెలో నొప్పొచ్చి తీరుతుంది. అర్థం కానట్టు మాట్లాడకు. నీకు కుటుంబం గురించి బాధ్యత లేదా? ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు. అమ్మా అదంతా వదిలేమ్మా, ముందు ఆ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఎక్కడుందమ్మా, అది ఇవ్వండమ్మా, నేను చూడాలి. Stupid! Don't talk. This is my personal matter. Highly confidential. I studied 8th standard. You don't know that it. అమ్మా అసలు ఏం మాట్లాడతావమ్మా? Hey, నువ్వు రావే. నానా ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అత్తయ్య నడవడిక ఏది సరిగ్గా లేదు. మీరు రండి, భోజనం చేద్దాం. దేవుడా, ఈశ్వరా. భాగ్యం, అక్కడ టాగీక్ మైటాక్ అని ఏదో అనర్గళంగా చెప్పావు కదే, ఏం చెప్పావు? ఎవరికి తెలుసు? నా కొడుకు వెర్రి బాగులోడు, గట్టిగా మాట్లాడితే భయపడతాడు. అందుకే ఇంగ్లీష్ లో మాట్లాడి నోరు మూయించా. నాకు 4 మాటలు తెలుసుగా. పర్వాలేదు, బాగా సముదాయించావా? థ్యాంక్ యూ. నానమ్మ ఇలా ఎన్ని రోజులు నానమ్మ? ఈ సమస్యకి ముగింపు ఎప్పుడుంటుంది? ముగింపు వచ్చినప్పుడు నీకే అర్థం అవుతుంది. మెడలో 3 ముళ్ళు పడతాయి. కొంచెం ఓర్పుగా ఉండు, సత్యతో మాట్లాడదాం. నానమ్మ అక్కడది ఏ సమస్యలో ఉందో తన మీద భారం అంతా వేసి నేనిక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ఆయన మానసికంగా బాధపడుతున్నారని ఆయన గురించి పేపర్లో, మీడియాలో పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారు. అదంతా తలుచుకుంటే నిజంగా నాకు చాలా బాధగా ఉంది. అందుకేం చేయగలమమ్మా, సమయం మనకి అనుకూలంగా మారే వరకు కొంచెం ఓర్పుగానే ఉండాలమ్మా. నా వల్ల కావడం లేదు తాతయ్య. నా ఉద్దేశం ఏంటంటే నన్ను కాస్త ఒంటరిగా వదిలిపెట్టండి. నేనే ఇక్కడి నుంచి సిటీకి వెళ్లి ఎలాగోలా కష్టపడి అభిని కలుస్తాను. నేను వెంటనే వచ్చేస్తాను. నువ్వు ఖచ్చితంగా వెళ్ళగలవు, కానీ ప్రాణాలతో తిరిగి రాగలవా? ఇప్పుడు 2 ప్రాణాలున్నాయి. ఓర్పుగా ఉండు, సత్య త్వరలోనే మనందరికీ మంచి కబురు చెప్తుంది.